హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్లోని మాయాబజార్ అనే ఒక అందమైన స్టోరీ అయితే తెలుసుకుందాము. ఈ మాయాబజార్ అనేది తెలుగు మరియు తమిళంలో తీయబడిన సినిమా అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాయాబజార్ అనే సినిమా 1957 సంవత్సరంలో 27 మార్చ్ కేవీ రెడ్డి దర్శకత్వంలో, ఘంటసాల మరియు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో, చక్రపాణి మరియు నాగిరెడ్డి ప్రొడ్యూసర్స్గా నిర్మింపబడిన చిత్రం. ఈ మాయాబజార్ సినిమా స్టోరీ క్లుప్తంగా చూస్తే, యాదవ రాజులైన బలరాముడు, కృష్ణులు అన్నాతమ్ములు. వీరిద్దరికి ఉన్న ఏకైక ముద్దుల చెల్లె సుభద్ర. బలరాముడు తన కుమార్తె శశిరేఖను సుభద్ర కుమారుడైన అభిమన్యునికిచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేశాను. అయితే పాచికలాటలో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోవడం చేత బలరాముడు తన ఇచ్చిన మాట తప్పి దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారునికి తన కుమార్తెను శశిరేఖనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకునెను. అయితే ఈ నిర్ణయం కృష్ణునికి, ప్రేమికులైన శశిరేఖ అభిమన్యులకు, సుభద్రకు నచ్చలేదు. భావమర్దళ్ళైన అభిమన్యు మరియు శశిరేఖలను కృష్ణుడు మరియు ఘటోత్కచుడు ఏ విధంగా కలిపారు మరియు శకుని, కౌరవుల కుట్ర స్వభావాలను ఏ విధంగా బహిర్గతం చేశారు అనేది ఈ స్టోరీలో మనం చూడవచ్చు. ఇక మన రీడింగ్లోనికి వెళితే, కేవీ రెడ్డిస్ మాయాబజార్ హ్యాస్ బీన్ ఓటెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇన్ ఎన్ ఆన్లైన్ పోల్ కండక్టెడ్ బై ఏ టెలివిజన్ న్యూస్ ఛానల్. ఒక టెలివిజన్ న్యూస్ ఛానల్ కండక్ట్ చేసిన ఆన్లైన్ పోల్లో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన మాయాబజార్ అనే సినిమా గొప్ప భారతీయ సినిమాగా ఎన్నికయ్యింది. ద పోల్ వాజ్ కండక్టెడ్ టు ఫైండ్ అవుట్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ టిల్ డేట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ 100 years ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ పీపుల్ చోజ్ మాయాబజార్ ఓవర్ అదర్ ఇండియన్ క్లాసిక్స్. భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోల్ నిర్వహింపబడగా, ప్రజలందరూ ఇండియన్ క్లాసిక్ సినిమాల్లో మాయాబజార్ చాలా గొప్ప సినిమాగా ఎంపిక చేశారు. ద ఫిల్మ్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఎండ్యూరింగ్ క్లాసిక్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ వాజ్ క్రిస్టెన్డ్ యాజ్ ఏ ల్యాండ్మార్క్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ విత్ ద అవైలబుల్ టెక్నాలజీ డ్యూరింగ్ దట్ టైమ్. సినిమా తీయడానికి వాడే ఫోటోగ్రఫీ మరియు కెమెరా వర్క్ని సినిమాటోగ్రఫీ అంటారు. క్లాసిక్ సినిమా అంటే అత్యుత్తమ స్థాయికి చెందిన సినిమా అని అర్థం. క్లాసికల్ సినిమా అంటే రామాయణం, భారతం, సంగీతం, ప్రాచీన ఇతిహాసాలు, ఈ విధంగా పురాణాలకు సంబంధించిన సినిమాలను క్లాసికల్ సినిమా అంటారు. భారతీయ సినిమా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ మరియు విఎఫ్ఎక్స్కే ల్యాండ్మార్క్గా అత్యుత్తమ స్థాయికి చెందిన సినిమాగా ఈ మాయాబజార్ సినిమా చిరకాలంగా నిలిచింది. మాయాబజార్ ఫర్ ఎవర్, చిరకాలంగా నిలిచే అత్యున్నత స్థాయి సినిమా మాయాబజార్. 50 years ago, director కేవీ రెడ్డి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ producers Nagireddy and Chakrapani would not have imagined what they were unleashing when they decided to make Mayabazar a bilingual in Telugu and Tamil. 50 సంవత్సరాల క్రితం కేవీ రెడ్డి దర్శకత్వంలో నాగిరెడ్డి మరియు చక్రపాణి ప్రొడ్యూసర్స్గా మాయాబజార్ అనే ద్విభాష తెలుగు మరియు తమిళ్ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన చేసినప్పుడు ఇంత గొప్ప సినిమా ఆవిష్కృతం అవుతుందని బహుశా వాళ్ళు ఊహించుండరు. నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమా 1957లో ఘన విజయం సాధించి తెలుగు సినిమాకే ల్యాండ్ మార్క్గా నిలిచింది. ఈ మాయాబజార్ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్,
ఏఎన్ఆర్ గుమ్మడి నటన ఒక కారణమైతే డైరెక్టర్ కేవీ రెడ్డి గారు సినిమాలోని ప్రతి ఫ్రేమ్ని తన కంట్రోల్లో అద్భుతంగా తీయడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. దెర్ ఈజ్ లిటిల్ ఎల్స్ వన్ కుడ్ ఎక్స్పెక్ట్ వెన్ ఆల్ టైమ్ గ్రేట్స్ లైక్ మార్కస్ బాట్లే సినిమాటోగ్రఫీ, ఘంటసాల మ్యూజిక్, ఎంఎల్ వసంతకుమారి, లీలా, సుశీల అండ్ మాధవ పెద్ది ప్లేబ్యాక్, గోఖలే ఆర్ట్, పసుమర్తి కొరియోగ్రఫీ అండ్ పీతాంబరం మేకప్ got together to weave magic around an episode from మహాభారత శశిరేఖ పరిణయం. మహాభారతం శశిరేఖ పరిణయం నుంచి ఒక ఎపిసోడ్ తీసుకుని అద్భుతమైన మ్యాజిక్ చేసినట్టుగా మార్కస్ బాట్లే సినిమాటోగ్రఫీ, సంగీతం ఘంటసాల, ఎంఎల్ వసంతకుమారి, లీలా, సుశీల, మాధవ పెద్ది ప్లేబ్యాక్ సంగీతం, గోఖలే ఆర్ట్, పసుమర్తి కొరియోగ్రఫీ, పీతాంబరం మేకప్ ఏదో మ్యాజిక్ చేసినట్టుగా ఇంత అద్భుతమైన సినిమా తీస్తారని ఎవరూ ఊహించి ఉండరు. తెలుగు సంస్కృతి, భాష, సాంప్రదాయాలకు ఈ మాయాబజార్ సినిమా ఒక గొప్ప గౌరవం, నివాళి అని చెప్పవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు పదే పదే రిపీటెడ్గా ఈ సినిమాని చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అన్నీ వారికి తెలుసు. ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాని చూస్తూనే ఉంటున్నారు. పింగళి నాగేంద్రరావు గారి చేత రాయబడిన పాటలు మరియు డైలాగ్స్ ఇప్పటికీ తెలుగు జీవితాలలో ఒక భాగంగా మరియు తెలుగు సంభాషణలలో ఒక భాగంగా ఇప్పటికీ ఆ డైలాగ్స్ అయితే ప్రజలు సంభాషిస్తున్నారు. ఉదాహరణకు ఘటోత్కచుడు అభిమన్యుని ఉద్దేశించి మనది సోదర ప్రేమ, ఇక ఘటోత్కచుని తల్లి అంతా అలమలమే కదా అంటే అంతా క్షేమమే కదా, తల్పం అంటే బెడ్, అస్మదీయులు అంటే ఫ్రెండ్స్, తస్మదీయులు అంటే శత్రువులు. ఇక ఘటోత్కచుని సంభాషణలో ఎవరు పుట్టించుకుంటే మాటలు ఎలా పుడతాయి, ఈ విధమైన డైలాగ్స్ శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇక పెళ్లి ఫంక్షన్స్లో అహనా పెళ్ళి అంట ఇప్పటికీ ఆ సాంగ్ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వివాహ భోజనంబు అనే మరో సాంగ్ కూడా పెళ్లి ఫంక్షన్స్లో కంపల్సరీ వినిపిస్తుంది.